డిఎస్సీపై గొడ్డలిపాటి అధినేత చేస్తున్న ఆరోపణలపై చర్చకు తాను సిద్ధమని తెలుగుదేశం పార్టీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ జగన్ కు సవాలు విసిరారు. పులివెందుల ఎమ్మెల్యే జగన్ కు క్రెడిట్ చోరీ డిజాస్టర్ అని జబ్బు ఉందన్నారు. కూటమి ప్రభుత్వం తెచ్చిన అర్సెలర్ మిట్టల్, గూగుల్, రాయల్ ఎన్ఫీల్డ్ పరిశ్రమలను తానే తెచ్చానని చెప్పుకోవడం ఆయనకున్న జబ్బు లక్షణాలని ఎద్దేవా చేశారు. కంకిపాడు ఆయన కన్వెన్షన్ సెంటర్లో జరిగిన పెనంలూరు అసెంబ్లీ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో నారా లోకేష్ మాట్లాడుతూ డిఎస్సీపై ఆరోపణలతో పాటు వైసీపీ హయాంలో లిక్కర్, భూ కుంభకోణాలపై కూడా చర్చకు తాను సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. 2 లక్షల టీచర్ల పోస్టులు భర్తీ చేసిన చరిత్ర టీడీపీదని, 5 ఏళ్ల వైసీపీ హయాంలో ఒక్క టీచర్ పోస్టు కూడా భర్తీ చేయలేని నీచ చరిత్ర జగన్దని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వర్టికల్, హారిజాంటల్ రిజర్వేషన్లను అమలు చేసి అత్యంత పారదర్శకంగా డిఎస్సీ నిర్వహిస్తే బురద జల్లుతున్నారన్నారు. 150 రోజుల్లో విజయవంతంగా డిఎస్సీ నిర్వహిస్తే 150 కేసులు వేసి అడ్డుకోవాలని చూశారన్నారు. వారు వేసిన కేసులన్నీ గౌరవ న్యాయస్థానాలు కొట్టివేయడం మా చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం అభివృద్ధి, సంక్షేమం అయితే గొడ్డలి పార్టీ విధానం విధ్వంసాలు, బూతులు, బాబాయిని గొడ్డలి పార్టీతో లేపేయడం, తల్లి చెల్లిని ఇంటి నుంచి తరిమేయడం, వీటన్నిటినీ ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీ కేడర్పై ఉందన్నారు. మనకెట్లయితే సిద్ధాంతాలు ఉన్నాయో గొడ్డలి పార్టీ కూడా సిద్ధాంతాలు ఉన్నాయండి. గొడ్డలి పార్టీ సిద్ధాంతమే విధ్వంసం. గొడ్డలి పార్టీ సిద్ధాంతమే సొంత అక్క చెల్లెల్ని మెడబట్టి బయటికి గెంటేస్తాం. ఇది ప్రజల్లోకి తీసుకెళ్లాలి. గొడ్డలి పార్టీ సిద్ధాంతమే సొంత బాబాయిని చంపేసి ఆ నెపం మన పైన వేస్తాం. ఇది ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఎందుకంటే ప్రజలు కూడా మర్చిపోవచ్చు. మనం చూసాం, ఒక అమర్నాథ్ గౌడ్ అన్న పిల్లడిని ఎటు చంపేశారు. వాళ్ళ అక్కని వైకాపా నాయకుడు పిల్లలు ఏడిపిస్తున్నారని పెద్దలకెళ్ళి అమర్నాథ్ గౌడ్ కంప్లైంట్ చేస్తే అదే అమర్నాథ్ గౌడ్ ని చెతగొట్టి అతను చదువుతున్న పుస్తకాల నుంచి కాగితాలు చింపి నోట్లో కుక్కేసి కెరోసిన్ పోసి మరి తగలబెట్టేశారు. ఏ పిల్లలైతే ఆ అబ్బాయిని చంపారో వాళ్ళు ఊరిలోకి వస్తే పెద్ద ఊరేగింపుగా ఇంటికి తీసుకెళ్లారు. ప్రజలకు వివరించాలి, చెప్పాల్సిన బాధ్యత ఇక్కడున్న మనందరి పైన ఉంది. ఫేక్ ప్రచారం కూడా అద్భుతంగా చేస్తారండి. ఆ సైకో వ్యక్తి నరనరాలో ఉంది ఫేక్ ప్రచారం. ఆ పార్టీ డిఎన్ఏనే ఫేక్ ప్రచారం. 5 సంవత్సరాలు ఒక్క డిఎస్సీ అని ఇచ్చారండి. వాళ్ళు ఒక్క టీచర్ పోస్ట్ అని భర్తీ చేశారు. అసలు డిఎస్సీ అంటే తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ అంటేనే డిఎస్సీ. ఇప్పటికీ 2 లక్షల మంది ఉపాధ్యాయుల్ని డిఎస్సీ ద్వారా నియమించిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. నేను విద్యాశాఖ మార్చలేనప్పుడు నేను ఛాలెంజ్ గా తీసుకున్నా, ఒక్క కేసు పడిన పర్వాలేదు, ఎక్కడ స్టే రాకూడదు, డిఎస్సీ అద్భుతంగా నిర్వహించాలని. ప్రత్యేకంగా వర్టికల్, హారిజాంటల్ రిజర్వేషన్ అని చాలా కాంప్లికేటెడ్ సిస్టమ్ ఉన్నా కూడా 150 రోజుల్లో 150 కేసులు వేశారండి డిఎస్సీ పైన. ఎక్కడ కోర్టు డిఎస్సీని ఆపలేదు. ఏకంగా వాళ్ళు వేసిన కేసుల్లో 30% పక్కన పడేసింది కోర్టు. అది మనకున్న చిత్తశుద్ధి. ఈ రోజు నా పైన ఆరోపణలు చేస్తున్నారు. ఎస్, నేను ఛాలెంజ్ చేస్తున్నా జగన్ ని. టైం డేట్ నువ్వు ఫిక్స్ చేయి, నేను వస్తా చర్చకి, నువ్వు సిద్ధమా అని అడుగుతున్నా. అరే భయపడే బ్యాచ్ మాది కాదురా భయ్. దొంగ పేపర్, దొంగ ఛానల్ పెట్టుకుని నేను తిరగట్లా, రైట్ రాయల్ గారు తిరుగుతున్నా. మీలాగా దొంగ బతుకు మాది కాదు. ఏమని ఉంటే స్ట్రైట్ గా మేము మాట్లాడతాం. రా, డిఎస్సీ పైన డిస్కస్ చేద్దాం, గ్రూపుల పైన మీరు చేసింది డిస్కస్ చేద్దాం, లిక్కర్ లో ఎవరెంత డబ్బులు దొబ్బేశారు కూడా దానిపైన డిస్కస్ చేద్దాం. టైం డేట్ మీరు ఇవ్వండి. ఈ లోకేష్ మటుకు సిద్ధంగా ఉన్నాడు. ఇంతేకాకుండా కొంతమంది కొన్ని రోగాలు ఉంటాయండి. ఆ సైకోకు ఒక రోగం ఉంది, దాని పేరే సిసిడి. చెప్పండి, సిసిడి, క్రెడిట్ చోరీ డిసార్డర్. క్రెడిట్ చోరీ డిసార్డర్. నేను ఆదిత్య మిత్తల్తో మాట్లాడి ఆర్సిలర్ స్టీల్ ప్లాంట్ తీసుకొస్తున్నా. బయటకు వచ్చింది. అప్పుడు ఈ మహానుభావుడు ప్రెస్ మీట్ పెట్టి రాదు, ఒరిస్సాకి వెళ్ళిపోతుంది, ఎవడు చెప్పాడు వస్తుందని అన్నాడు. ఎప్పుడైతే శంకుస్థాపన చేశామో ఇట్లన్నీ నేను తీసుకొచ్చాను కదా, నేను వాళ్ళతో మాట్లాడా కదా, మా ముత్తాత వాళ్ళ ముత్తాతకు పరిచయం ఉంది, ఆత్మలు మాట్లాడుకున్నారు, తీసుకొస్తున్నామంటాడు. ఇంకా కొన్ని సంవత్సరాలు పోతే ఆగస్ట్ 15 వచ్చినప్పుడు అంటాడు, మా ముత్తాతనే భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చాడు అంటాడు. ఎంత అన్యాయం అండి. గూగుల్ తీసుకొస్తే ఆయన తీసుకొచ్చాడంట. రాయల్ ఎన్ఫీల్డ్ తీసుకొస్తే నేను చిన్నప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ నడిపాను కనుక రాయల్ ఎన్ఫీల్డ్ నేనే తీసుకొచ్చానంటాడు. సో ప్రజల్లోకి చెప్పాల్సిన బాధ్యత మనందరిపైన ఉందండి. లేదంటే అబద్దాలు 1కి 10 సార్లు చెప్పి నిజం చేసానికి ప్రయత్నిస్తారు. భోగాపురం గురించి కూడా మాట్లాడాలి. ఆ రోజు భూసేకరణ చేసింది మనం, పనులు ప్రారంభించింది మనం. ఇప్పుడు వచ్చి ఆయన ఏదో పీకినట్టు చెప్తున్నాడు. అరే మళ్ళీ 5 సంవత్సరాలు ఏం చేసావు భయ్? 5 సంవత్సరాలు ఎందుకు పూర్తి చేయాలా? పట్టించుకోవాలా? ఏకంగా జిఎంఆర్ వాళ్ళకి ఇచ్చిన భూముల్లో
500 ఎకరాలు ఈయన లాక్కుని వేరేళ్ళకి ఇవ్వాలని ప్రయత్నించాడు, వాళ్ళ సొంత వ్యక్తులకి ఇవ్వాలని ప్రయత్నించాడు. ముఖ్యంగా ఈ రోజు మన నియోజకవర్గానికి క్యాడర్ మీటింగ్ కి అలాగే కళాశాల భవన ప్రారంభోత్సవానికి విచ్చేసిన నారా లోకేష్ గారు మన రాష్ట్ర భవిష్యత్తు, మన రాష్ట్ర అభివృద్ధి నిర్మాత. ఇంకా చెప్పాలి అనంటే విద్యా వ్యవస్థలో అనేకమైన మార్పులు తీసుకొచ్చి ఈ రోజు నేను హై స్కూల్లోకి వెళ్తే స్కూల్లో ఏ పారామీటర్స్ వెనకబడి రిజల్ట్ ఎలా ఉంది అన్నీ కూడా చర్చించి మీరు ఈ విధంగా ముందుకెళ్తే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పి, అంటే రాష్ట్రంలో ఉన్న ఒక ప్రతి స్కూలు యొక్క రికార్డు అంతా కూడా ప్రతిరోజు ఆయన చూసుకుంటూ అధికారులకు గైడ్ చేస్తూ ముందుకెళ్తున్న సోదరులు గౌరవనీయులు మంత్రివర్యులు నారా లోకేష్ గారు, అలాగే సోదరిమణి శాసన మండలి సభ్యురాలు అనురాధ గారు, అబ్జర్వర్ గారు రమణ గారు, సత్యనారాయణ గారు, ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈ రోజు కార్యకర్త పని చేస్తే ఎలా ఉంటుంది అనే దానికి నిదర్శనం లోకేష్ గారు వస్తే ఈ సభ ఎంత విజయవంతం చేశారో ఇదే దానికి నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను.